హాయ్ తెలంగాణ న్యూ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్, మనకి సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వేకెంట్ సీట్స్ మరి కాలేజ్ వైజ్ ఆల్రెడీ మనం వీడియో చేసాం. టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి? టోటల్ అయితే 1465 సీట్లు ఉన్నాయి. 1465 సీట్స్ అయితే టోటల్గా ఉన్నాయి. ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది ఈ వీడియోలో మరి వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక్కొక్క కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో నేను మీకు ఇండివిజువల్గా చెప్తాను. మీకు 1465 సీట్స్ ఉన్నాయి. మరి ఎన్ని సీట్స్ ఉన్నాయో మరి కౌంట్ చేసి మరి చెప్తాను నేను. ఎన్ని ఈ కేటగిరీ వైజ్ ఎస్సీకి నుండి, బీసీకి నుండి, ఓసీ, గర్ల్స్, జనరల్కి ఏ విధంగా ఉన్నాయో. మరి అదేవిధంగా చూసినట్లయితే మరి ఉస్మానియా మెడికల్ కాలేజీలో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఓసీజీ, ఎస్సీ గర్ల్స్, ఎస్సీ ఫిమేలు, మరి అదేవిధంగా ఎస్టీ జనరల్ 2 ఉన్నాయి. మరి బీసీఏ జనరల్ 2 ఉన్నాయి. బీసీఎఫ్, బీసీబీ 10 ఉన్నాయి. మరి బీసీబీ ఫిమేలు 6 ఉన్నాయి. మరి బీసీసీలో అసలు లేవు. బీసీసీలో అసలు సీట్స్ లేకపోవటం జరిగింది. మరి బీసీడీలో మరి 8 ఉన్నాయి జనరల్. బీసీఎఫ్లో మరి బీసీడీలో ఫిమేలు 5 ఉన్నాయి. బీసీఈలో జనరల్ 4 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్ 1 ఉంది. ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ 3 ఉన్నాయి. మనకి ఉస్మానియా యూనివర్సిటీలో అప్రాక్సిమేట్గా మరి 50 సీట్స్ ఉండటం జరిగింది. ఇది మరి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మరి జనరల్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఉస్మానియా ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఎస్టీ గర్ల్స్ 1 ఉంది. మరి ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎస్సీజీలో గర్ల్స్లో 1 ఉండటం జరిగింది. మరి గాంధీలో ఓసీ ఫిమేల్లో 2 ఉండి 2, 3, 5 and 6 టోటల్గా 6 సీట్స్ ఉన్నాయి గాంధీలో. కాకతీయలో మరి ఓసీ ఫిమేల్లో అమ్మాయిల్లో 1 ఉంది. మరి ఎస్సీ జనరల్లో 2 ఉన్నాయి. మరి బీసీఏలో 5 ఉన్నాయి. మరి బీసీబీలో 14 ఉన్నాయి. మరి జనరల్ మరి ఈ విధంగా ఉండటం జరిగింది. మరి ఇక్కడ దీనిలో 54 ఉండటం జరిగింది. 54 ఉన్నాయి ఇక్కడ మనకి గాంధీ. మరి కాకతీయ మెడికల్ కాలేజీలో వరంగల్లో 54 ఉన్నాయి. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్లో వచ్చి మరి బీసీబీలో ఫిమేల్ 1 ఉంది. మరి బీసీఈలో గర్ల్స్ 1 ఉండటం జరిగింది. మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆదిలాబాద్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? మరి ఆదిలాబాద్లో 25 సీట్స్ ఉండటం జరిగింది. ఎస్సీ ఫిమేల్ అమ్మాయిలకు ఉన్నాయి. మరి బీసీఏకి అయితే ఇక్కడ ఉన్నాయి. మరి బీసీసీకి చాలా చోట్ల బీసీసీ జనరల్ 1 ఉండటం జరిగింది. ఈ విధంగా ఉన్నాయి. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఓసీ ఫిమేల్ అమ్మాయిలకు 1 ఉండటం జరిగింది. ఎస్సీలో జనరల్కి 1 ఉండటం జరిగింది. మరి ఆదిలాబాదు మరి పిఎంసీలో 1 ఉండటం జరిగింది. జీవీఎన్ జడ్లో మరి ఎస్సీ జీలో జనరల్లో 2 ఉండటం జరిగింది. మరి 26 ఉండటం జరిగింది. జీవీఎన్జెడ్లో టోటల్గా మనకి 26 సీట్స్ అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఓసీ ఫిమేల్ అమ్మాయిల్లో 1 ఉండటం జరిగింది. మరి బీసీఏ గర్ల్స్లో 1 ఉండటం జరిగింది. ఈ బీసీడీ గర్ల్స్లో 1 ఉండటం జరిగింది. మరి అదేవిధంగా 26 సీట్లు ఉండటం జరిగింది జీవీఎన్జీ. మరి జీఎంసీలో మనకి ఎన్ని సీట్లు ఉండి? 2, 3, 4, 10, 15, 18, 20, 21, 27. మరి అదేవిధంగా మరి 31 సీట్లు ఇక్కడ ఉండటం జరిగింది. మరి జిఎంసీ గాంధీ మెడికల్ కాలేజ్ అట్టుకుంటే ఇది మరి అది గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఇట్లా ఉంది. మరి అదేవిధంగా ఈఎస్ఐలో చూసినట్టయితే మరి ఈఎస్ఐలో ఓసీ జనరల్లో 1 సీట్ ఉండటం జరిగింది. మరి ఈఎస్ఐ జనరల్ ఎక్కువ సీట్స్ అయితే లేవు. ఎందుకంటే బీసీబీ జనరల్లో 3 సీట్లు ఉండటం ఖాళీగా. బీసీడీ ఎఫ్లో 1 సీట్ ఉండటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ జనరల్లో 2 సీట్స్ అయితే ఉంటాయి. 1, 3, 4, 5, 7 సీట్లు మనకి ఈఎస్ఐఎస్లో. మరి అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్లో అయితే 1 సీట్ ఉండటం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టు ఎస్జిఎంసీలో మరి ఈ విధంగా ఉండటం అయితే
ఎస్జిఎంసీలో కూడా మరి భారీగా మరి మనకి సీట్స్ ఉండటం మరి అదేవిధంగా ఎస్జిఎంసీలో కూడా 34 సీట్స్ ఉండటం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్లో మనకి 2 ఉన్నాయి. మరి ఓసీ జనరల్లో మరి ఎస్సీ 1లో 1 ఉండటం జరిగింది. 2, 3, 4, 5 మరి 5 ఉండటం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్లో కూడా బాగుంది. జిఎంఎస్ఆర్లో మనకి భారీగానే సీట్స్ ఉన్నాయి. మరి జిఎంఎస్ఆర్లో మనకి 33 సీట్స్ ఉండటం జరిగింది. మరి జిఎంఎస్ఆర్ పీడబ్ల్యూడీలో మనకి ఓసీ జనరల్ 1 ఉంది, ఓసీ ఫిమేల్ 1 ఉంది. మరి 2, 3, 4, 5, 6 బాగా ఉంది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్లో మరి 6 సీట్లు ఉండటం జరిగింది. మరి అదేవిధంగా జిఎంఎన్ఎల్లో మనకి 39 సీట్స్ ఉండటం జరిగింది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్లో ఓసీ జనరల్ 1, 3, 4, ఎస్సీ ఫిమేల్ 4, 5, బీసీఏ జనరల్ 5, 6 సీట్స్ ఉండటం జరిగింది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్లో మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాగర్ ఇది జిఎం అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో 6 ఉన్నాయి మనకి. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాగర్ కర్నూల్లో మనకి 39 సీట్స్ ఉండటం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్ మరి ఈ విధంగా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మరి ఇక్కడ దీనిలో జిఎంబీకేలో 29 సీట్స్ ఉండటం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్లో అయితే 3, 4, 5, 6 సీట్స్ ఉండటం జరిగింది. అదేవిధంగా మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి ఏదో ఉంది. మరి ఎస్సీజీలో 2, 3, 4, 5, 7 మరి 19 అండ్ 24 తర్వాత 24, 29, 30, 34 సీట్స్ ఉండటం జరిగింది. దీనిలో 34 సీట్స్ అయితే ఉండటం జరిగింది. మరి సిమ్స్లో 21 సీట్స్ అయితే ఉండటం జరిగింది. మరి సిమ్స్లో మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్లో వచ్చేటప్పుడు ఓసీ జనరల్లో 2 ఉన్నాయి, ఓసీ ఫిమేల్లో 1 ఉంది. మొత్తం 4, ఎస్సీ 4, 5, 6 సీట్స్ ఉండటం జరిగింది. మరి GWNP నారాయణపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వనపర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వనపర్తిలో ఇది 22 సీట్స్ ఉండటం జరిగింది. ఇది మన దగ్గర ఉన్న డేటా. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్లో అయితే 3, 4, 5, 6 ఉండటం జరిగింది. 6 సీట్స్ ఉండటం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్లో. మరి అదేవిధంగా మరి చూసినట్టయితే మనం ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు జిఎంసి అంటే నాగర్ కర్నూలు. ఇది నాగర్ కర్నూలులో మనకి ఎన్ని సీట్స్ ఉంటాయి ఇక్కడ? మన నాగర్ కర్నూలులో 34 సీట్స్ ఉండటం జరిగింది. ఇక్కడ 34 సీట్స్ ఉంటాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్లో అయితే 3, 4, 5, 6 సీట్స్ ఉండటం జరిగింది. మ్యాక్సిమం 5 to 6 ఉంటున్నాయి. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఎన్జీకే నాగర్ కర్నూలు హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ క్యాప్స్లో ఎన్సీసీ 1 సీట్ ఉండటం జరిగింది. జిఎస్జిఆర్ జిఎస్సి ఈ విధంగా మరి సీట్స్ అయితే ఉండటం జరిగింది. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాలలో కూడా ఉండటం జరిగింది. మహబూబ్ నగర్ దీన్ని జగిత్యాల అంటారు. జగిత్యాలలో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి? మరి 35 సీట్స్ ఉండటం జరిగింది జగిత్యాలలో. మరి ఇది జిఎంసి జనగాంలో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ? మరి ఇక్కడ 22 సీట్స్ ఉండటం జరిగింది. జనగాంలో 22 సీట్స్ ఉన్నాయి. మరి ఈ విధంగా అయితే మరి డేటా అయితే మన దగ్గర ఉంది ప్రస్తుతానికి. మరి కేఎంఆర్ మరి జిఎస్ఎఫ్ మరి అపోలో మెడికల్ కాలేజ్ గజ్వేలు కాదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ మెదక్ కొత్త కాలేజ్. ఇది కొత్త కాలేజ్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనకి 13 కాలేజ్. ఎస్సీ జనరల్ 1 ఉంది, ఎస్సీ ఫిమేల్ 4 ఉన్నాయి, ఎస్సీ జనరల్ 4 ఉన్నాయి, బీసీఏ జనరల్ 1 ఉంది, మరి బీసీడి 1 ఉండటం జరిగింది, బీసీఈ మరి 3 ఉండటం అయితే జరిగింది. మరి కుత్బుల్లాపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇది కుత్బుల్లాపూర్ చూడండి. మరి కుత్బుల్లాపూర్లో మరి ఎస్సీజీ మరి 1 ఉంది, 1 ఉంది.
మరి ఇది కుత్బుల్లాపూర్ ఆర్ట్ కేకులు, ఎందుకంటే ఇది సిటీలో ఉంటుంది, కొత్తగా వచ్చిన మా మెడికల్ కాలేజ్. 1 2 టోటల్గా 5 సీట్స్ ఉండటం అయితే జరిగింది. బీసీఈ కుత్బుల్లాపూర్కి కొత్త కాలేజ్ అయిన హాట్ కేక్ లాగా అయిపోయింది. మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి భువనగిరి. యాదాద్రి భువనగిరిలో ఎస్టీలు 1 2 3 4 6 7 8 9 సీట్స్ అయితే ఉండటం జరిగింది. అపోలో మెడికల్ కాలేజీలో 15 సీట్స్ అయితే ఖాళీగా ఉండటం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో మరి 1 ఓసీ జనరల్ 1 ఉంది 1. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో అపోలోలో 3 సీట్లు ఉండటం అయితే జరిగింది. మరి కేఎంహెచ్డి కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళైతే మరి ఇది 4 5 కామినేనిలో 16 ఉండటం జరిగింది. ఇది కామినేని. మరి మీరు మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ అంతా కోడ్స్ చెప్తున్నాను, కోడ్స్ కరెక్ట్గా కాదు ఒకసారి మరి చెక్ చేసుకోండి. మీరు ఒకసారి చెక్ చేసుకుని, నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తున్నాను కోడ్స్. అదేవిధంగా ఈ మమతాలో ఎన్ని సీట్స్ ఉండేవి, మరి 1 2 3 5 సీట్స్ మాత్రమే ఉండి, మమతాలో మనకి 5 సీట్లు ఉండటం మాత్రమే జరిగింది. 5. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్లో 3 సీట్లు ఉన్నాయి, జనరల్లో మరి 5 సీట్లు కన్వీనర్ కోటాలు ఉన్నాయి. మరి కేర్ హాస్పిటల్ ఈ విధంగా ఎస్విఎస్ మహబూబ్ నగర్లో కూడా మనకి సీట్స్, మరి దీనిలో కూడా మహబూబ్ నగర్లో కూడా 17 ఉండటం జరిగింది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో చూసినట్టయితే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరి ఇక్కడ ఎస్విఎస్ మహబూబ్ నగర్ 2 3 4 సీట్స్ అయితే ఉండటం జరిగింది. మరి అన్నీ మనం చూడలేం కదా, టైం అవుతుంది. మరి ఎంఎన్ఆర్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంఎన్ఆర్లో 15 సీట్స్ ఉండటం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో 1 2 3 సీట్స్ ఉండటం జరిగింది. మరి ఆర్వీఎంసీ సోర్బు, టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ పటాన్చెరులో ఉండే. ఇదంటే కామినేన్లో 1 2 3 మరి 3 7 8 9 10 13 సీట్స్ అయితే ఉండటం జరిగింది. మరి భాస్కర మెడికల్ కాలేజ్లో 1 2 5 6 7 8 సీట్స్ అయితే జరిగింది. మరి డిపిఆర్ మహావీరు మెడికల్ కాలేజ్ మెడ్ సిటీ మనకు సిటీలో ఉంటుంది 1 2 3 4 5 మరి 7 8 9 సీట్స్ అయితే ఉండటం జరిగింది. మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి సిఎంఆర్లో అయితే మనకి 3 4 5 8 10 11 సీట్స్ ఉండటం జరిగింది. సిఎంఆర్లో 11 సీట్స్ ఉండటం జరిగింది. మరి ఎఫ్సిఎం మరి ఫాదర్ కొలం అని మరి డిసిఎంఎస్ అని ఉండి, మరి చూడండి మన వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి మరి ఎక్కువ మీరు డీటెయిల్గా చూసుకోండి. అదేవిధంగా చూసినట్టయితే మనకి 17 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. మరి చూసినట్టయితే మీరు 17 మెంబర్స్ దే ఆర్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్. నాట్ రిపోర్టెడ్ 17 స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు. మొత్తం 1465 సీట్స్ అయితే ఖాళీగా ఉండటం జరిగింది. వీళ్ళైతే మరి కొంతమంది ఆల్ ఇండియా కోటాలో వెళ్ళారేమో మనకైతే తెలియదు, కానీ ఎందుకంటే వీళ్ళు 4 5 తీస్తే ఈ ర్యాంక్స్లో జాయిన్ అవ్వరు, వీళ్ళు వేరే కాలేజీల్లో జాయిన్ అయ్యారు. మరి ఎస్సీల్లో కూడా ఎస్టీల్లో కూడా 36,000 వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళకి వేరే కాలేజీల్లో మరి నాన్ లోకల్లో ఎక్కడ జాయిన్ అయినట్టుంటారు మన కంట్రీలో. కానీ మరి ఆంధ్రాలో కూడా కొంతమంది వీళ్ళు ఆంధ్రాలో కూడా జాయిన్ అవ్వచ్చు ఓపెన్ కేటగిరీ వెళ్ళేసి. మరి ఇది మన దగ్గర మరి ఈరోజు డీటెయిల్స్ అబౌట్ మరి వేకెంట్ సీట్స్ కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, మరి కొత్త వాళ్ళు ఎన్ని జార్లతో. మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.